బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అప్పుడు ఈవీడీఎంను తీసుకురావడం జరిగింది. ఈవీడీఎంలో భాగంగానే ఆ నగరంలో అనధికారికంగా కావచ్చు, ఎక్కడ కూడా ఈ ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్స్ ఏర్పాటు చేయొద్దన్న ఉద్దేశంతో వాటికి ఫైన్లు కూడా వేయాలన్న రీతిన అక్కడ ఈవీడీఎం ను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే చాలా మటుకు కూడా ఫైన్లు వేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కాంట్రవర్సీ నడవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో బోనాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తీయకుండా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ జన్మదినానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ భవన్ వద్ద తప్ప మిగతా అన్ని చోట్ల కూడా తీసివేయడం కావచ్చు, చింపివేశారని చెప్పేసి కూడా వారు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది పరిశుద్ధ కార్మికులకు తీసుకుపోయారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో గతంలో ఏ విధంగా నడవడం జరిగిందో సో ఇప్పుడు కూడా అదే రీతిన నడుస్తున్నామని చెప్పి నేపథ్యం కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరోపణలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను అలాగే ఉంచి మా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను తీయడంలో ఆంతర్యం ఏమి అని అంటున్న సందర్భం. అలాగే ఆఫ్ ద రికార్డు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము ఒక ఫ్లెక్సీ కాదు కదా, చిన్న బ్యానర్ కూడా వేయడానికి కూడా వీలు లేకుండా తమ పార్టీకి సంబంధించిన వాటన్నిటి కూడా తీసివేయడం జరిగింది. సో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వారదే నడుస్తుంది కాబట్టి సో ఇప్పుడు కూడా అదే విధంగా వారు ఏ విధంగా అప్పుడు అధికార దర్పాన్ని చేయడం జరిగిందో సో ఇప్పుడు కూడా అదే నడుస్తుందని కూడా ఆఫ్ ద రికార్డు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది.